హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా బ్లౌజెస్ కుట్టుకున్నాను స్వయంగా నా చేతులతోని. అంటే నాకు మెషిన్ ఏం రాదండి, నేనేం నేర్చుకోలే పెద్దగా, జస్ట్ కటింగ్ అయితే చూసుకున్నాను. నేనే ఎందుకు ట్రై చేయొద్దనేసి ఇంట్లోనే నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటానన్నమాట. అండ్ కొన్ని కుట్టుకున్నవి అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా. చూడండి, ఇదైతే నా ఫస్ట్ బ్లౌజ్. నేను ఫస్ట్ ఇలా కుడతా, ఇలా డిజైన్ అయితే పెట్టి కుట్టాలని నాకు అనిపించింది. అప్పుడు ట్రెండింగ్ ఏంటంటే బాహుబలి హ్యాండ్స్ నడుస్తున్నాయి అన్నమాట ట్రెండింగ్లో. ఆ హ్యాండ్స్ పెట్టి ఇలా అయితే బ్యాక్ డిజైన్ ఇలా ఇచ్చానమాట. ఇవన్నీ నేను కుట్టాను ఒక్కొక్కటి ఇలా టైం ఉన్నప్పుడు. అప్పుడు పిల్లలు లేకుండే, పుట్టలేదన్నమాట. అండ్ ఇలా నాట్ అయితే వేశాను. చూడండి, ఇలా కిటికీల బ్లౌజెస్ బాగుందా కామెంట్ చేయండి. ఇలా షేప్ అయితే ఇలా ఇచ్చాను. అండ్ నాకైతే వేసుకున్నా పర్ఫెక్ట్గానే ఉంది. అండ్ ఇలా లేస్ కూడా ఇచ్చానమాట. హ్యాండ్స్ చూడండి, బాహుబలి హ్యాండ్స్ పెట్టానమాట. అప్పుడు అదే ట్రెండ్ నడుస్తుండే. మా పాప డిస్టర్బెన్స్ చేస్తుంది. అండ్ తర్వాత చూడండి, క్లాత్ అంటే నేను ఇది శారీ అయితే నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నాను. అది రామా గ్రీన్ కలర్లో ఉందన్నమాట. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది రెడ్లో. టోటల్గా ఇలా అయితే కుట్టేసుకున్నాను, హ్యాండ్స్ ఇలా పెట్టి. అండ్ చూడండి, హ్యాండ్స్కి అయితే ఇలా ప్రిల్స్ పెట్టాను. అండ్ బాగుంది కదా చూడడానికి. బిగినర్స్ కూడా సింపుల్గా కుట్టుకోవచ్చు అనమాట. జస్ట్ మనకు కట్టింగ్ వస్తే చాలన్నమాట. ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా కుట్టాలి, ఎంత తీసుకోవాలనేసి జస్ట్ బ్యాక్ ఫ్రంట్ చూసుకుంటే సరిపోతుందండి. సింపుల్ బ్లౌజెస్ కుట్టడము ఎంతో హార్డ్ అని అనిపిస్తుంది, ప్రాసెస్ లాగా తలకాయ నొప్పిలాగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నేర్చుకుంటే సింపుల్ అనమాట, మనం ఎప్పుడు మర్చిపోము. అండ్ సెకండ్ బ్లౌజ్ చూడండి, ఇలా వైట్, దీనికి లైనింగ్ కూడా ఇవ్వలేదు, ఇలానే కుట్టేసుకున్నాను. అప్పుడు కూడా ట్రెండింగ్లో ఈ హ్యాండ్స్ నడుస్తుండే అనమాట. ఇలా పెట్టుకున్నాను. బ్యాక్ అయితే ఇలా డైమండ్ షేప్ ఇచ్చాను, నెక్ అండ్ బోట్ నెక్ లాగా. అండ్ ఫ్రంట్ ఇలా ఇచ్చానమాట, ఒక్సులు వీ షేప్ అయితే వచ్చింది ఫ్రంట్. చూడండి, అండ్ నాకైతే నచ్చింది. బయట ఆల్టరేషన్ చేయించుకోవాలన్నా, బ్లౌజెస్ కుట్టించుకోవాలన్నా చాలా డబ్బులు అవుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా మరీ ఎక్కువ రేట్లు పెరిగినాయి అన్నమాట. లైనింగ్స్ అని, కుట్టు కూలి అనేసి చాలా డబ్బులు తీసుకుంటున్నారు. అదే ఖర్చుతోటి మనం ఇంట్లోనే కొద్దిసేపు ఒక గంట ఇలా కేటాయిస్తే, మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏది కూడా సాధ్యమవుతుందండి. ఏదన్నా నేర్చుకుంటాం మనం ఆడవాళ్ళం ఒక్కసారి తలుచుకుంటే. అండ్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా నేను ఫస్టే మామూలు బ్లౌజెస్ కుడదామనేసి, మరీ గ్రాండ్ బ్లౌజెస్, పట్టు చీరలు అలాంటివి కాకుండా మామూలు శారీస్ మీదికి నుంచే వాటికనేసే క్లాత్స్ అలా కొనుక్కొని కుట్టానమాట. ఇదైతే శారీ లోపల వచ్చిన బ్లౌజే అనమాట. అండ్ అలా కట్ చేసి నేను కుట్టాను. ఫస్ట్ ఇలా ట్రై చేశాను అనమాట, వేరే క్లాత్స్ మీద, డైరెక్ట్ శారీ బ్లౌజ్ మీది కాకుండా. అండ్ పర్ఫెక్ట్ ఇలా ఒకసారి అయితే వచ్చింది. తర్వాత ఇంకా శారీ బ్లౌజ్ మీద అయితే కుడుతున్నా. ఇదైతే మీటర్ బ్లౌజ్ ఇలా తీసుకొని వేరే శారీ మీది బ్లౌజే అనమాట. ఇలా సపరేట్గా క్లాత్ కొనుక్కొని ఇలా కుట్టాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా చూడండి, అన్నిటికీ ఇలా బ్యాక్ అయితే ఇలా నాట్స్ ఇచ్చాను. నాకు బ్లౌజెస్ కుట్టడం అంటే నాకు పెద్దగా అసలు నాకు రాకపోయేదండి. అసలు నాకు ఇంట్రెస్టే లేకుండేది. ఎందుకో మళ్ళీ ఇంట్లో ఇలా ఆల్టరేషన్కి దేనికన్నా పనికి వస్తుంది అనేసి తీసుకున్నాను మిషన్ అయితే. అండ్ నేను 2019లో అలా తీసుకున్నాను అనమాట.
అండ్ ఫోర్త్ బ్లౌజ్ చూడండి, ఇలా అప్పుడు పోట్లీ బటన్స్ అయితే వచ్చేది. అప్పుడు ఏ ట్రెండ్లో ఉంటే ఆ బ్లౌజ్ కూడా నేను కూడా ట్రై చేశాను, ఎందుకు చేయొద్దు అనేసి. బట్ నాకు సరిగా రాలేదు చూడండి, ఇంకా దగ్గర కుట్టాల్సి ఉండేది. బట్ దగ్గరకు అయితే నాకు రావట్లేదు కుట్టడము. అది సింగిల్ పాదం మీద కుడతారేమో, నేనైతే డబుల్ పాదం పెట్టే కుట్టాను. అండ్ చూడండి, నాకు పైపింగ్ కూడా పెట్టడం రాదనమాట. అండ్ ఫోర్త్ బ్లౌజ్ ఇలా కాలర్ పెట్టాను. ఫస్టే ట్రై చేశాను అనమాట. దీనికి హ్యాండ్స్ అయితే అవి వస్తాయి కదండి, ఇలా గోల్డ్ కలర్ బార్డర్ ఇలా పట్టిలాగా, అదైతే మనము ఇగో ఇలా కాలర్గా పెట్టేసిన. అండ్ ఇంకోటి హ్యాండ్స్కి కూడా వస్తాయి కదా, నేను మర్చిపోయి ఇలా బ్యాక్ సైడ్ అయితే వేసేసాను అనమాట. అవి గోల్డ్ కలర్వి, హ్యాండ్స్ ఏమో బ్యాక్ వచ్చేసాయి, సరిగా రాలేదు, అదే నా మిస్టేక్ అయింది. అండ్ ఫిఫ్త్ బ్లౌజ్ ఇగో శారీ బ్లౌజ్ అయితే మంచిగానే వచ్చిందనమాట. అండ్ మీరు చెప్పండి, ఎక్స్పర్ట్ ఉన్నోళ్ళు, టైలరింగ్ వచ్చిన వాళ్ళు, హ్యాండ్స్ కూడా అన్నీ షేప్ బెల్ట్లు కూడా అండ్ డాట్స్ కూడా అన్నీ కరెక్ట్ ఉన్నాయా చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మంచిగా చూసుకుంటాను, నెక్స్ట్ టైం మంచిగా కుడతానమాట. డాట్స్ కూడా ఇలా చూసానమాట. నేను యూట్యూబ్లోనే ఇలా చూసుకొనే నేర్చుకున్నాను అనమాట. నాకు అసలు మిషన్ తొక్కడం కూడా రాదు ఫస్ట్లో. అండ్ ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి ఇలా టైంలో అయితే మిషన్ కొనుక్కున్నాను. అండ్ లాస్ట్ బ్లౌజ్ చూడండి, ఇది కూడా ఈ శారీ, దీని మీద శారీ అయితే నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ దీని బ్లౌజ్ అయితే ఇంకా రౌండ్ ఇచ్చేసాను, నెక్ అయితే. అండ్ ఆ తర్వాత హ్యాండ్స్ కూడా చిన్నవే. అండ్ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇలా ఇచ్చాను, రౌండే ఇచ్చాను. అండ్ ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ అన్నీ వస్తున్నాయి కదా, అప్పుడు డాట్సే ఉండేవి. అండ్ షేప్ బెల్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ డాట్స్ కూడా తప్పు ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే అంత నాలెడ్జ్ లేదు. అండ్ కామెంట్ చేయండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఓవరాల్ నా బ్లౌజెస్ కలెక్షన్ చూసిరు కదా, నేను కుట్టిన బ్లౌజెస్ మీరు కూడా ఇంట్లోనే కుట్టుకోవచ్చు అనమాట. ఏం లేదండి, ఒక్కసారి మనం చూసుకుంటే అయిపోతుంది. దేనికి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, ఏ సైజ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలనేది అదొక్కటే మనం గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. అండ్ ఈజీ బ్లౌజెస్ కుట్టడం కూడా, కానీ దీనికి కూడా టైం పడుతుందండి. దేనికి కూడా ఏం పని చేయాలన్నా మనకు కొంచెమన్నా రిస్క్ తీసుకోవాలి, ఏదైనా తీసుకుంటేనే సక్సెస్ అవుతుంది. ఇది కూడా అంతే. అండ్ ఇన్ని బ్లౌజెస్ అయితే కుట్టాను, కొన్ని కూడా ఇంకా డ్రెస్సెస్ కూడా కుట్టుకున్నాను, పంజాబీ డ్రెస్సెస్ అవి కూడా. అండ్ ఏవో అలా ఆల్టరేషన్స్ డ్రెస్సెస్కి, నైటీస్కి అలా చేసుకుంటానన్నమాట, కొత్తవి ఏమైనా ఉంటే తీసుకుంటే. అండ్ ఇంట్లో మిషన్ ఉంటే కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అర్జెంటుగా ఏదైనా ఉంటే కూడా బ్లౌజెస్ మనము స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలవి కూడా మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు.